నమస్తే, విజన్ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ కొలువుల భర్తీకి ఎన్డీఏ కూటమి సర్కార్ సిద్ధమవుతోంది. గత ఫిబ్రవరి నెలలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోస్టుల డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేస్తారని తెలుస్తోంది. దీనిపై జీవో త్వరలో జారీ కానుందని అధికార వర్గాలు తెలిపాయి. దానికి మరో 10,000 పైగా ఉద్యోగాలు కలిపి మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేసేందుకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ టెట్ నిర్వహణకు జూలై 1న షెడ్యూల్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీన్ని మంత్రి నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. మెగా డిఎస్సికి గత సోమవారం కేబినెట్ ఆమోదం లభించింది. మరోవైపు ఎన్నికలకు ముందు నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాలను 2 రోజుల్లో విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలు విడుదల చేసిన తర్వాత మళ్ళీ టెట్ నిర్వహిస్తారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వాలంటీర్ల వ్యవస్థ నిర్వహణ, ఆడపిల్లలకు నెలకు 1,500 రూపాయల నిరుద్యోగ వృత్తి, ఉచిత గ్యాస్ సిలిండర్ హామీలపై ఇంకా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వచ్చే నెల జూలై 1వ తేదీన ప్రతి పేదవాడికి 7,000 పింఛన్ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి నెల వృద్ధులకు అందించే 3,000 రూపాయల పింఛన్కు 1,000 పెంచి 4,000 అందించనుంది. ఎన్నికల వాగ్దానం మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలు కూడా 1,000 చొప్పున పెంచి జూలైలో 7,000 ఇవ్వనున్నారు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై సందిగ్ధంలో ఉండడంతో జిల్లాలో గత ప్రభుత్వం సచివాలయాల్లో నియామకం చేసిన 4,200 మంది సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా వీటిని ఇంటింటికి పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. జిల్లాలో 2,34,000 మంది పెన్షన్దారులు ఉన్నారు. వీరిలో వృద్ధులు, వితంతువులకు 4,000 చొప్పున ఇస్తారు. దివ్యాంగుల పెన్షన్ 6,000కు పెంచుతూ వచ్చే ఏప్రిల్ నుండి పెంచిన పెన్షన్ను అందజేస్తారు. దీంతో ఒక్కో దివ్యాంగునికి జూన్ నెలలో 12,000 రూపాయలు అందనుంది. జిల్లాలో వైసీపీ ప్రభుత్వం హయాంలో 69 కోట్ల వరకు పెన్షన్ కోసం ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వంలో పెంచిన పెన్షన్తో పాటు పెంచిన అదపు సొమ్ముతో కలిపి 150 కోట్లు ఒకే నెలలో లబ్ధిదారులకు ఇవ్వవలసి ఉంది. ఆగస్టు నెలలో జిల్లాలోని భీమవరంలో 3, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, పాలకొల్లో మొత్తం 9 అన్న క్యాంటీన్ల ఏర్పాటు కూడా ఆమోద ముద్ర పడింది. అక్కడ కేవలం 5 రూపాయలకే మధ్యాహ్న భోజనం పెడతారు. ఉదయం టిఫిన్, సాయంత్రం భోజనంపై వివరణ రావాల్సి ఉంది. కొసమెరుపు ఏంటంటే జూలై 2వ వారం నుండి జిల్లా వ్యాప్తంగా పింఛన్దారులపై సచివాలయ ఉద్యోగులతో సర్వే ఉంటుందని, ప్రభుత్వ నిబంధనలకు దూరంగా ఉన్న పింఛన్లు తొలగించే అవకాశం ఉందని సమాచారం. భీమవరంలో ప్రముఖ విద్యా సంస్థ డిఎన్ఆర్ కళాశాలలో ఈ నెల 3వ తేదీ నుండి 25వ తేదీ వరకు వాలీబాల్ రెసిడెన్షియల్ కోచింగ్ క్యాంప్ నిర్వహించారు. మంగళవారం క్యాంపు ముగింపు కార్యక్రమం కళాశాలలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ జి మోజెస్ మాట్లాడుతూ, క్యాంపు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ వారు ఎన్నో సంవత్సరాలుగా తమ కళాశాలలో ఈ క్యాంపు నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల పాలకవర్గ కార్యదర్శి కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ, పాల్గొన్న క్రీడాకారులకు విద్యా సంస్థలో ఫీజు రాయితీ, కొంతమంది దాతల సాయంతో ఔత్సాహిక క్రీడాకారులకు పూర్తి ఫీజు రాయితీలు ఎన్నో సంవత్సరాలు ఇస్తున్నామని తెలిపారు. కళాశాల అధ్యక్షుడు గోకరాజు పాండంగరాజు మాట్లాడుతూ, సుమారు 20 సంవత్సరాలుగా ఈ వాలీబాల్ క్యాంపును తమ కళాశాలలో నిర్వహిస్తున్నందుకు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ జీవి పవన్ కుమార్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు. క్యాంపుకు ఆర్థిక సాయం అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వసుధ ఫౌండేషన్ చైర్మన్ ఎం వెంకట్రామరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల కార్యక్రమంలో వసుధ ఫౌండేషన్ తరపున మంత్రి కృష్ణంరాజు, మంత్రి రామచంద్రరాజు, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ బివి నరసింహరాజు, కళాశాల అసోసియేషన్లోని ఫిజికల్ డైరెక్టర్, వాలీబాల్ క్రీడాకారులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ కర్మూరి బాపిరాజు జన్మదిన వేడుకలు భీమవరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అంకం సీతారాం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేకును కట్ చేసి కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంకం సీతారామరాజు మాట్లాడుతూ, బాపిరాజు మొదట కైకలూరు ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానం మొదలుకొని పార్లమెంటు సభ్యులుగా, కేంద్ర మంత్రి, టీడీటీ చైర్మన్గా పనిచేసి ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేశారని, ఈరోజు భీమవరంలో రైల్వే డబుల్ లైన్ పనులు, పాస్పోర్ట్ ఆఫీసు వచ్చాయంటే ఆయన చేసిన కృషి వల్లేనని తెలిపారు. ఈరోజు ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని వృద్ధులకు, వికలాంగులకు పండ్లు, పాలు పంపిణీ చేశామని తెలిపారు. కార్యక్రమం అంకం సీతారాం, జిల్లా యూత్ అధ్యక్షులు సోమనాగ కేశవబాబు, బోనం రవికుమార్, ఏవి రామరాజు, కొల్లు సత్య శ్రీనివాస్, ఎండి రమేష్, ఎస్ దేవకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా
గురువర్యులు కనుమూరి బాపరాజు గారు పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఘనంగా ఈ రోజున మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాపరాజు గారిని కేక్ కట్ చేసి బయట వృద్ధులకి వితంతువులకి కొంతమందికి మామిడి పళ్ళు పంచిపెట్టడం జరిగింది. మన కనుమూరి బాపరాజు గారు చరిత్ర చూసుకుంటే ఆయన ఎంతో పెద్దలు. ఆయన ఎమ్మెల్యేగా స్టార్ట్ చేసి ఫస్ట్ కైకలూరు నియోజకవర్గం అత్తిలి, ఆయన మాజీ మంత్రిగా, అలాగే నర్సాపురం పార్లమెంట్ సభ్యులుగా, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో పుణ్యాత్ములు కల అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానంగా చైర్మన్గా చేసి ఎన్నో మన నర్సాపురం పార్లమెంట్లో ఏంటి, మన జిల్లాలో ఏంటి, దేశ రాజకీయాల్లోనే చక్రం తిప్పిన మన జిల్లా వాసి ఏకైక వ్యక్తి మన కనుమూరి బాపరాజు గారు. ఈరోజు మన జిల్లాలో మన రైల్వే డబుల్ లైన్ రావడానికి ఎంతో కృషి చేసి రైల్వే డబుల్ లైన్ తీసుకొచ్చిన ఘనత మన కనుమూరి బాపరాజు గారిది. అలాగే మన భీమవరంలో ఈ రోజున భీమవరంలో పాస్పోర్ట్ కావాలంటే ఇది వరకు వైజాగ్ వెళ్ళి రోజులు తరబడి ఉండేవారు. అలాంటిది పాస్పోర్టు మనందరికీ దగ్గర చేరులోనే తీసుకొచ్చి మన భీమవరంలోనే పాస్పోర్ట్ తీసుకొచ్చిన ఘనత మన కనుమూరి బాపరాజు గారిది. అలాగే కృష్ణా జిల్లాకి పశ్చిమ గోదావరి జిల్లాకి ఇది వరకు వంతులు లేవు. అలాంటిది ఆయన ఆ రోజుల్లోనే ఉప్పుటేరు వంతెన మన ఏర్లపాడు నుంచి ఇలా జిల్లా కావడానికి ఉప్పుటేరు వంతెన చేశారు. అలాగే అన్నపూర్ణమ్మ గారు చూసుకోవాలి, ఎంతోమందికి సేవ, ఎవరికైనా ఒంట్లో బాగోలేదని వెళ్తే వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి ఎంతో కేర్గా హైదరాబాద్ ఏంటి, నిమ్స్ ఏంటి, కిమ్స్ హాస్పిటల్లో ఎంతోమందికి సేవ చేసిన ఘనత మన కనుమూరి బాపరాజు గారిది, అలాగే అన్నపూర్ణమ్మ గారిది. ఆయన ఎన్నో సేవలు చేశారు భగవంతుడికి. ఆయనకి మా కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గం నుంచి కనుమూరి బాపరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. పేదల ఆరోగ్య సంరక్షణకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని అత్తిలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆనాల ఆదినారాయణరావు అన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో మంచిల్లో ఉషా కార్డియాటిక్ విజయవాడ వారిచే గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఆదినారాయణరావు ప్రారంభించారు. తనకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ సమస్యలపై అవగాహన కలిగిన వ్యక్తిగా కూటమి ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారని అన్నారు. డాక్టర్ బలుమూరి వెంగళరావు బృందం శిబిరంలో పాల్గొన్న రోగులు పరీక్షించి వైద్య సలహాలు, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్య శిబిరంలో సేవలందించిన గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బందికి, జన సైనికులకు సీతల శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సీతల శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ చింతారామారావు, ఉప సర్పంచ్ ఎరుబండి అయ్యప్ప, భగవాన్, కనకం, విష్ణు, దయానందమూర్తి, జన సైనికులు, మండల టీడీపీ నాయకులు ఆనాల ఆదినారాయణరావు, అల్లి సత్యనారాయణ, పూతిరెడ్డి శ్రీనివాస్, కొరిపల్లి హరి, బొలుసు వెంకటేశ్వరరావు, సత్యబోస్, కొత్తపల్లి శేషగిరి తదితరులు పాల్గొన్నారు. రోజున మంచిలి గ్రామంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మరియు తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో పేదలకు ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. నిరుపేదలకు వైద్య సహాయం అందించి వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో మంచిలి గ్రామ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తూ, ఈ కార్యక్రమం ఈరోజే కాకుండా తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమాలు, పేదలకు సహాయం చేసే కార్యక్రమాలు వీరందరి ఆధ్వర్యంలో జరగాలని చెప్పి కోరుకుంటూ, ఆర్మిల్లి రాధాకృష్ణ గారు సహాయ సహకారాలతో మంచిలి గ్రామం మరియు అత్తిలి మండలం మరియు తణుకు నియోజకవర్గం దినదినాభివృద్ధి చెంది బాగా అభివృద్ధిలోకి వస్తుందని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మంచిలి గ్రామ నాయకులందరినీ కూడా అభినందిస్తూ ఈ సదవకాశాన్ని పేదలందరూ ఉపయోగించుకుని వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. గత జగన్ 5 ఏళ్ల పాలనలో ఆకుమడి దగ్గర నుండి కోతల వరకు రైతుల బాధలు వర్ణాతీతంగా ఉండేవని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. తణుకు ఉమ్మడి పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతుల ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలో కూడా తెలియని పరిస్థితి ఉండేదని అన్నారు. ఎరువులకు సంబంధించి సరైన పంపిణీ వ్యవస్థ ఉండేది కాదని అన్నారు. సొసైటీలు నిర్వీర్యం చేశారని, కాలువ నిర్వహణ లేక సరైన సమయంలో నీరందక 5 ఏళ్లలో రైతులు పూర్తిగా నష్టపోయారని అన్నారు. స్థానిక మంత్రిగా కారుమూరి కనీసం ధాన్యం సేకరణ కూడా చేయించలేని పరిస్థితి ఉండేదని తెలిపారు. 2014 నుండి 2019 వరకు సరైన సమయంలో నీరు అందించి రైతులకు నష్టం లేకుండా చూసుకున్న పరిస్థితి ఉండేదని అన్నారు. అలాంటి పరిస్థితిని తీసుకొచ్చిన రైతులను పూర్తిగా ఆదుకుంటామని తెలిపారు. ధాన్యం సేకరణకు సంబంధించి బిల్లులు ఇంకా అందలేదని, రాబోయే 2 వారాల్లో వాటికి పరిష్కారం చూపే విధంగా త్వరలోనే ధాన్యం డబ్బును చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. తణుకు నియోజకవర్గంలో దాల్వా పంటకు సంబంధించి మొత్తంగా 14,912 మంది రైతులకు
1,23,899 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని తెలిపారు. 270 కోట్ల ధాన్యం బిల్లులు రావాల్సి ఉండగా ఇప్పటికే 85 కోట్లు రావడం జరిగిందని తెలిపారు. మిగిలిన 184 కోట్ల బిల్లులు త్వరలోనే రైతులకు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, ఆయనంపూడి శ్రీదేవి, కలగర వెంకటకృష్ణ, కొమ్మిరెడ్డి శ్రీనివాస్, పీతాని మోహన్, కొమ్మి రాంబాబు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులు ఆకుమడులు వేసుకున్నప్పటి నుంచి కోతలై ధాన్యం మిల్లుకి దూరే వరకు కూడా రైతుల బాధలు వర్ణనాతీతం, దుర్మార్గంగా వ్యవహరించారు. ఆ ప్రభుత్వంలో రైతులు ఎక్కడ ధాన్యం అమ్ముకోవాలో తెలియని పరిస్థితి. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి అన్ని వ్యవస్థలని కూడా పూర్తిగా సర్వనాశనం చేసి వదిలేసినటువంటి పరిస్థితి మనం కూడా చూడవచ్చు. 5 సంవత్సరాల్లోనూ కూడా ఎక్కడా కూడా కాలువల నిర్వహణ లేదు, నీటి సంఘాలు లేవు. మరొక పక్క ఎరువులకు సంబంధించి సరైనటువంటి పంపిణీ వ్యవస్థ లేదు. ఇష్టానుసారం ధరలు పెంచుకునేవారు. సొసైటీలను నిర్వీర్యం చేశారు. గతంలో ఉన్నటువంటి ప్యాడీ పర్చేసింగ్ సెంటర్లు ఏదైతే ఉన్నాయో దాన్ని తీసివేసి ఈరోజు రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి రైతులకి ధాన్యం సేకరణకి ఎటువంటి ఇబ్బందులు క్రియేట్ చేశారో మనందరం కూడా చూసాం. తరుగుల పేరుతో రైతుల దగ్గర 5 కిలోల ధాన్యాన్ని కూడా దోచుకున్నటువంటి పరిస్థితి. సాగునీటి రంగానికి సంబంధించి లస్కర్ వ్యవస్థ నిర్వీర్యం చేశారు. ఈ విధంగా అన్ని వ్యవస్థలని కూడా నాశనం చేసి వదిలినటువంటి పరిస్థితి. ఇక్కడ స్థానికంగా మంత్రిగా చేశాడు సివిల్ సప్లైస్ మినిస్టర్. కనీసం ధాన్యం సేకరణ కూడా సరైన విధానంలో చేయించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఆ రోజు ఉంది. గోనె సంచుల్లో పెద్ద ఎత్తున దోచుకున్నారు. ఇవన్నీ స్కాములు కూడా వీళ్ళు పదవులను అడ్డం పెట్టుకుని అప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి కారుమూరి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కానీ ఇతర బ్లాక్ మార్కెట్ వ్యాపారస్తులతో కానీ కుమ్మక్కై ధాన్యాన్ని బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తోలడం దగ్గర నుంచి వాటిల్లో స్కాములు. మంత్రిగా ఉండి కనీసం అన్ని రేషన్ సరుకులు ఏదైతే ఉన్నాయో వాటిల్లో కమిషన్లు, తూకం తరుగులు. ఈరోజు ఇటీవల బాధ్యతలు చేపట్టినటువంటి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు మనోహర్ గారు వెళ్ళి చెక్ చేస్తే ఎంతంత వేరియేషన్ వచ్చిందో చేసాం. వీటన్నిటి తరుగులు కూడా వీళ్ళ జేబులు నింపుకున్నారు. ఆ విధంగా ఆ రోజు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నటువంటి కారుమూరు కూడా కోట్లు దోచుకుని ప్రజల సొమ్ముని దోచుకున్నటువంటి విధానాన్ని కూడా మనందరం కూడా ఒకసారి తెలుసుకోవాలి. పూర్తిగా అన్యాయం చేశాడు. ఈ నియోజకవర్గంలో సాగునీటి వ్యవస్థలన్నీ కూడా చూస్తుంటే ఎక్కడ కూడా సరైన విధానంలో వెళ్ళే పరిస్థితి లేదు. ఈరోజు రైతులకు సరైన సమయంలో ఆకుమళ్ళకి నీరందించడానికి కూడా కాలువల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా పరిశీలిస్తుంటే వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం ఏ విధంగా ఉందనేది మనందరం కూడా ఆలోచించాలి. ఇటువంటి వ్యవస్థలు ఈరోజు సర్వనాశనం చేశారు. తణుకులోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మహేశ్వరరావు, తణుకు అర్బన్ నోడల్ అధికారి కె రవికుమార్, బ్యాంకు కాలనీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ డానియల్, డిప్యూటీ డిఎం అనంతలక్ష్మి తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై అధికారులు దాడులు చేశారు. తణుకులోని ఆరోగ్య ఆసుపత్రులతో పాటు జానకి ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించారు. తణుకు పట్టణంలోని ఆరోగ్య హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది. రొటీన్ విజిట్స్లో ఈ హాస్పిటల్ విజిట్ కూడా చేశాము. అందులో ఏంటంటే ల్యాబ్స్ మనకి కనిపిస్తున్నాయి. క్లియర్గా ఏంటంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఉన్నటువంటి డాక్టర్ గారి పేరు ఒకటి ఉంది, ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి డాక్టర్స్ పేరు ఒకటి ఉంది.
అలాగే ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మిగతా స్పెషలిస్టులు కూడా ఇక్కడ వస్తున్నారు వీక్లీ వన్స్ అని చెప్తున్నారు. ఆ స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్లో కానీ రెన్యూల్లో కానీ చూపించలేదు. అలాగే స్టాఫ్ ఇక్కడికి ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు మానేశారని చెప్తున్నారు. వీళ్ళు 19వ తారీఖు వరకు కూడా ఓపీ రాస్తుంది, తర్వాత లేదు. అంతకుముందు డాక్టర్స్ పర్టికులర్స్ కూడా మనకి క్లియర్గా లేవు. కాబట్టి ఏంటంటే వీళ్ళకి నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సరే ప్రైవేట్ హాస్పిటల్ రిజిస్ట్రేషన్లో ఖచ్చితంగా ఏ డాక్టర్స్ అయితే వస్తారు అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా మనకి ఇక్కడ అటెండ్ అవ్వడం అనేది జరగాలి. వాళ్ళకి బదులు వేరే వాళ్ళని ఎవరైనా కనుక పెట్టుకునేటట్లయితే అది మోడిఫికేషన్లో తప్పనిసరిగా మాకు కంట్రోలింగ్ అథారిటీకి మాకు చెప్పాల్సి అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. అలాగే ఇప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే హాస్పిటల్ కూడా బోర్డు పెట్టుంది షిఫ్ట్ చేస్తున్నామని చెప్పేసి. అలాగే హాస్పిటల్ షిఫ్ట్ అవుతుంది అన్నప్పుడు కూడా మాకు అట్లీస్ట్ అంటే ముందుగానే 1 month బిఫోర్గానే మేము షిఫ్ట్ చేసుకుంటున్నాము, లొకేషన్ చేంజ్ అయినా, అడ్రస్ చేంజ్ అయినా, డాక్టర్స్ చేంజ్ అయినా, లేదా అందులో ఉన్న మిషనరీ ఏదైనా చేంజ్ అయినా కూడా తప్పనిసరిగా మాకు డిస్ట్రిక్ట్ లెవెల్లో మాకు PCPNDT యాక్ట్ చూసేటువంటి ఆ కంట్రోలింగ్ అథారిటీకి డిపార్ట్మెంట్కి ఇంటిమేషన్ అనేది ఇవ్వాలి తప్పనిసరి. ఇక్కడ ఏంటంటే అటువంటి ఏమీ ఇవ్వకుండా వీళ్ళు మాకు తెలియకుండా పరచకుండా కూడా షిఫ్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. PSCలో ఖాళీ పోస్టును వెంటనే భర్తీ చేయాలని సిపిఎం పార్టీ వేల్పూర్ గ్రామ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. సిపిఎం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కె సాయిభవానికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సిపిఎం గ్రామ కార్యదర్శి బల్లచిన వీరభద్రరావు మాట్లాడుతూ రూరల్ మండలంలో ఉన్న 9 గ్రామాల ప్రజలకు వేల్పూర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనేక వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు. అయితే రోగులకు అవసరమైన రక్త పరీక్షలు చేసేందుకు ల్యాబ్ టెక్నీషియన్, FNO, MNO, నైట్ వాచ్మెన్ వంటి వాళ్ళు లేకపోవడం వల్ల రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులో లేక ఇబ్బందికరంగా మారిందని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణం భర్తీ చేసి రోగులకు ఇబ్బంది లేకుండా వైద్య సేవలు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వాస వెంకటేశ్వరరావు, తిరునాథ వెంకటేశ్వరరావు, పటి రామకృష్ణ, కుడక వీరభద్రరావు, సురపల్లి రామకృష్ణ, జల్దాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.